హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ గాయత్రి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉప్మా అండి. ఇది హోటల్ స్టైల్లో ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందు దీనికి కావాల్సినవి ఉల్లిపాయలు కొన్ని, అలాగే టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం, కొద్దిగా కరివేపాకు, అలాగే కొన్ని పల్లీలు, ఇక్కడ ఉప్మా రవ్వ, మళ్ళీ ఇక్కడ వాటర్. ముందు దీనికి కావాల్సినవి ముందు స్టవ్ ఆన్ చేసేసుకొని నూనె పెట్టేస్తున్నాను. ఇందులో వచ్చేసి నేను 2 స్పూన్స్ వేసుకున్నాను, అంటే 2 గరిటెలు వేసుకున్నాను నూనె. ఇది హీట్ అయినాక ఇప్పుడు తిరగమాత గింజలు వేసేసుకుందాం మనం. తిరగమాత గింజలు వేసేసుకున్నాక ఇప్పుడు పల్లీలు కూడా వేసేసుకున్నాం. అలాగే ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాము. మీ దగ్గర జీడిపప్పు అలాగే కొత్తిమీర కూడా ఉంటే వేసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వేగింది కదా, ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు వేసేసుకున్నాం. ఈ ఉప్పు వేసిన తర్వాత చూడండి, ఇప్పుడు కొంచెం మగ్గినట్టున్నాయి కదా, పసుపు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు బాగా మగ్గినాక ఇప్పుడు ఇక్కడ మనం 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాసులు వాటర్ అయినా పోసుకోవచ్చు, లేదా 1.5 అయినా పోసుకోవచ్చు. అంటే మీరు తినే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. 1.5 గ్లాస్ పోస్తున్నాను నేను ఇక్కడైతే. ఇప్పుడు ఇలా మరిగిపోయినాయి కదా, ఉప్పు సరిపోయిందో లేదో ఇక్కడ చూసుకోవాలి. చూసుకొని ఇప్పుడు రవ్వ కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది ఒకేసారి పోస్తుంటే. నిదానంగా కొంచెం కొంచెం పోస్తూ కలుపుకుంటూ ఉండాలి. బొంబాయి రవ్వ అంటారండి దీన్ని. చూసారా, పలుచగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ కొద్దిసేపు అయితే గట్టిగానే అయిపోతుంది. ఇది మరీ గట్టిగా కాకుండా కొద్దిగా పలుచగా అనుకుంటే 2 గ్లాసులు కూడా వాటర్ పోసుకోవచ్చు అనమాట. అంతేనండి, రెడీ అయిపోయింది. మన ఉప్మా రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని ఇంకా మనం తినేయచ్చు. ఇది వచ్చేసి ఇట్లా ఉట్టిగానే తినొచ్చు, లేదా పంచదార కానీ, లేదా కారపొడి కానీ, పల్లి చట్నీతో అయినా తినొచ్చు అనమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటే ఉప్మా మనకి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.